నేడు మనం నివసించే భూమి సౌర వ్యవస్థలో ఒక చిన్న గ్రహం మాత్రమే అని, ఆకాశంలో మెరిసే ప్రతి నక్షత్రం కూడా మన సూర్యుడి లాంటిదేనని, వాటి చుట్టూ లెక్కలేనన్ని గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని చెప్పడం చాలా సాధారణ విషయం. కానీ ఈ సత్యాన్ని 400 సంవత్సరాల క్రితం అంటే 1600లలో నిరూపించడం అనేది ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొనేంత ప్రమాదకరమని మీరు ఊహించగలిగారా? ఆ కాలంలో ఇటలీకి చెందిన తాత్వికుడు తత్వవేత్త అయిన జియోర్డానో బ్రూనో రాత్రివేళ ఆకాశంలోకి చూసి చర్చ్ బోధనలకు విరుద్ధమైన ఒక విప్లవాత్మక ఆలోచనను ప్రకటించాడు. సృష్టికి కేంద్రం భూమి కాదని కేవలం నిరాకరించడమే కాకుండా ఆయన ఏకంగా ఈ విశ్వం అనంతమని వాదించాడు. బ్రూనో దృష్టిలో ఈ బ్రహ్మాండంలో లెక్కలేనన్ని సూర్యులు అనగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. వాటిలో ప్రతి సూర్యుడి చుట్టూ మన భూమిని పోలిన గ్రహాలు తిరుగుతూ ఉండొచ్చు. ఇంకా ఆ గ్రహాలపై మనలాంటి లేక మనకంటే భిన్నమైన జీవులు కూడా నివసించే అవకాశం ఉందని ఆయన ధైర్యంగా తన ఆలోచనలను వెల్లడించాడు. అప్పట్లో క్రైస్తవ మతం యొక్క అధికారిక బోధన ప్రకారం దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో భూమియే కేంద్రంగా ఉండేది. మానవుడిని అత్యంత ప్రత్యేకమైన సృష్టిగా భావించేవారు. కాబట్టి బ్రూనో చెప్పిన ఈ నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే ఇతర లోకాల సిద్ధాంతాన్ని కేవలం ఖగోళ శాస్త్ర చర్చగా వారు చూడలేదు. మత విశ్వాసాలకు చర్చి అధికారాన్ని సవాలు చేసిన బ్రూనోని మతద్రోహిగా పరిగణించారు. దీంతో భయంకరమైన విచారణకు గురైన జియోర్డానో బ్రూనో తన వాదనను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. ఫలితంగా రోమ్ నగరంలోని క్యాంపో డే ఫియోరి అనే ప్రదేశంలో ఆయనను అందరి ముందే బతికుండగానే స్తంభానికి కట్టి కాల్చేశారు. జియోర్డానో బ్రూనోకు కేవలం ఊహ మాత్రమే ఆధారం. ఆయన ఎప్పుడూ టెలిస్కోప్ను చూడలేదు, గ్రహాంతర నౌకల ఫోటోలను చూడలేదు. అయినా ఆయన వేసిన ఆ ప్రమాదకరమైన ఆలోచన నేడు సత్యమైంది. నేడు మనం రోజువారీగా ఎగ్జోప్లానెట్ల గురించి, నివసించదగిన ఇతర లోకాల గురించి మాట్లాడుకుంటున్నాం. టెలిస్కోప్లు, అంతరిక్ష పరిశోధనల ద్వారా బ్రూనో ఆలోచన నిజమని నిరూపించబడింది. ఆయన శరీరాన్ని దహనం చేసిన మంటలు ఆరిపోయి బూడిదైపోయినా ప్రపంచం మొత్తానికి ఎన్నో ప్రపంచాలు తోడుగా ఉన్నాయి అన్న ఆయన శాస్త్రీయ భావన మాత్రం చరిత్రలో, విశ్వంలో చెరగని ముద్ర వేసింది. ఈ రోజు ఆయనను ఒక విశ్వదర్శినిగా ప్రపంచం గౌరవిస్తోంది.